నమస్తే వెల్కమ్ టు దిశా టీవీ తెలంగాణ బీజేపీకి అధ్యక్షుడు సంబంధించిన ఎంపిక ప్రక్రియ అయితే దాదాపు పూర్తయినట్టు సమాచారం మరికొద్ది గంటల్లో లేకపోతే రోజుల్లో ఈ యొక్క ప్రకటన ఉండబోతున్నట్టు కూడా తెలుస్తోంది ఇప్పటికే అధిష్టానం మాత్రం ఆ పేరునైతే ఫైనల్ చేసింది కొన్ని అనివార్య కారణాల వల్ల మాత్రం ఇంకా పెండింగ్లో పెట్టాల్సిన పరిస్థితి కూడా వచ్చింది ఎందుకంటే రాష్ట్ర బీజేపీలో నెలకొన్న కొన్ని సమస్యల కారణంగా కొన్ని సమీకరణాల కారణంగా కూడా అధ్యక్ష పదవి ఎంపిక విషయంలో మాత్రం చాలా ఆలస్యం అవుతుంది సయోధ్య కుదిరిన తర్వాత ఏకాభిప్రాయం వచ్చిన తర్వాత ఆ యొక్క పేరును ప్రకటించాలని కూడా అధిష్టానం యోచిస్తుంది ఎందుకంటే పార్టీలో అంతర్గత విషయాలు ఏమైనా ఇబ్బందికరమైన పరిస్థితులు వచ్చినా కానీ అది పార్టీ ఎదుగుదలపై ప్రభావం పడే అవకాశం ఉంటుంది ఎన్నికల్లో కూడా పార్టీకి నష్టమయ్యే అవకాశం ఉన్న నేపథ్యంలో ఆచితూచి వ్యవహరించే స్థితిలో కూడా అధిష్టానం ముందుకెళ్తుంది ఇందులో భాగంగా కూడా అభిప్రాయ సేకరణ చేశాము మండల స్థాయి గ్రామ స్థాయి కమిటీలు ఏర్పాటు చేశాము జిల్లా అధ్యక్షులను కూడా నియమించాము అలా అందరి అభిప్రాయ సేకరణ చేసిన తర్వాతనే ఇక అధ్యక్షుడి ప్రకటన ఉంటుంది అందరి అభిప్రాయం మేరకే నిర్ణయం ఉంటుందన్న కోణాన్ని మాత్రం ఈసారి అధిష్టానం మాత్రం చెప్పబోతున్నది తెలిసింది ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రకటన తర్వాత ఎవరు కూడా వ్యతిరేక ప్రకటన కూడా చేయకూడదు అందరూ స్వాగతించాలని కూడా ఇంటర్నల్ వేదికల ద్వారా కూడా అధిష్టానం పార్టీ వర్గాలకు చెప్పినట్టు సమాచారం ఇక ఎప్పుడు లేని విధంగా మాత్రం తెలంగాణ రాష్ట్రంలోని బీజేపీ రాష్ట్ర పార్టీకి మాత్రం అధ్యక్షుడి ఎంపిక విషయంలో మాత్రం అధిష్టానానికి తలనొప్పిగా మారింది ఎప్పుడు లేని తీవ్ర పోటీ కూడా నెలకొంది సాధారణంగా నేరుగా బయటకు వచ్చి మాట్లాడే పరిస్థితి బీజేపీలో ఉండదు ఇంటర్నల్ వేదికల ద్వారానే తమ అభిప్రాయాన్ని తెలియజేస్తుంటారు ఒక డిసిప్లిన్ వాతావరణం ఉంటుంది కానీ అధ్యక్ష పదవి రేసులో మాత్రం నేరుగా మీడియా ముందుకు వచ్చి కూడా నేను బరిలో ఉన్నాను నేను పోటీలో ఉన్నాను నాకు అధ్యక్ష పదవి కావాలి నేను అధికారంలోకి తీసుకొస్తామని కూడా నేరుగా ప్రకటనలు చేస్తున్న సందర్భం అయితే తొలిసారి కనిపిస్తూ ఉంది ప్రధానంగా ఇంటర్నల్ వేదికల ద్వారా అలాగే మీడియాకు కూడా లీకులు ఇస్తున్నారు మేము పోటీలో ఉన్నాము దాదాపు నా పేరే ఫైనల్ అయిపోయింది అధిష్టాన పెద్దల ఆశీస్సులు నాకే ఉన్నాయని కూడా వాళ్ళ వార్తలు వచ్చేలాగా కూడా లీకులు ఇస్తున్న పరిస్థితి తొలిసారి కనిపిస్తుంది దీనికి గల ప్రధాన కారణం ఏంటంటే ఎప్పుడు లేని విధంగా బీజేపీలో పోటీ వాతావరణం నెలకొంది అలాగే ఎన్నికల్లో కూడా ఎక్కువ మంది గెలవడం కూడా దీనికి గల ప్రధాన కారణం ఎందుకంటే ఎమ్మెల్యేలు 8 మంది గెలిచారు ఈసారి ఎంపీలు కూడా 8 మంది గెలిచారు ఇక పార్టీకి సంబంధించిన సీనియర్లు పార్టీ ఐడియాలజీని నమ్ముకొని కూడా కొన్ని సంవత్సరాలుగా పార్టీ కోసం పనిచేసిన వాళ్ళు కూడా ఉన్నారు ఇలా 3 అంశాల కారణంగా కూడా అధ్యక్ష పదవి ఎంపిక విషయంలో అధిష్టానానికి తలనొప్పిగా మారింది నేను ఎమ్మెల్యేగా గెలిచాను నాకు రాష్ట్రం పట్ల అవగాహన ఉంది నాకు అవకాశం ఇస్తే నేను అధికారంలో తీసుకొస్తామని కూడా ఎమ్మెల్యేలు అంటున్నారు ఎంపీలు అంటున్నారు అలాగే పార్టీ ఐడియాలజీని బట్టి పార్టీ కోసం పనిచేసిన ప్రధాన కార్యదర్శులు ఉపాధ్యక్షులు కూడా వారు కూడా అంటున్నారు ఇలాంటి సందర్భంలో ఎవరిని నామినేట్ చేయాలి ఎవరి పేరు ఎంపిక చేస్తే అందరికీ ఆమోదయోగ్యంగా ఉంటుంది ఒకవేళ మేము అనుకున్న పేరు సూచించినా కానీ అందరూ మద్దతు ఇచ్చేలాగా ఎలా ముందడుగే పద్ధతిలో మాత్రం చాలా ఆలస్యమైన పరిస్థితి కనిపిస్తుంది ఇప్పటికైతే మాత్రం ఒక పేరును మాత్రం ఫైనల్ చేసినట్టు తెలుస్తోంది ఇక ఆ యొక్క వ్యక్తి ఇప్పుడు కాబోయే అధ్యక్షుని విషయంలో మాత్రం ఐడియాలజీ పక్కన పెడితే మాత్రం 3-4 అంశాలను ప్రధానంగా తీసుకున్నారు ఒకటి వ్యక్తిగతంగా అధ్యక్షుడికి పాపులారిటీ ఉండాలి అలాగే తెలంగాణ రాష్ట్ర ప్రాంతాల పట్ల ఆయనకు అవగాహన ఉండాలి అలాగే ఒక స్థాయి ఒక హోదాలో ఉండాల్సిన అవసరం ఉంది దాంతోపాటు ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్రంలో బీజేపీని అధికారంలోకి తీసుకొచ్చేలాగా సత్తా ఉండాలి ఇలా 4-5 పారామీటర్లుగా తీసుకొని ఆ యొక్క పేరునైతే ప్రస్తావించినట్టు తెలుస్తుంది కొంతకాలంగా మనం చూస్తున్నాం బీజేపీ విధానంలో చాలా మార్పు వచ్చింది అధికారం వస్తుందంటే తప్పకుండా రాష్ట్రాల్లో అధికారమే లక్ష్యంగా అడుగులు వేస్తున్నారు అలాంటి సందర్భాలు కొన్ని సందర్భాల్లో ఐడియాలజీని పక్కబెట్టి కూడా అక్కడ తప్పకుండా ఈ వ్యక్తి ద్వారా అధికారంలోకి వస్తుందంటే తప్పకుండా ఆ యొక్క వ్యక్తిని నామినేట్ చేస్తున్నారు పార్టీకి సంబంధించిన వ్యక్తి గతంలో ఐడియాలజీ ఉన్నదా సీనియరా జూనియర్ అని చూడట్లేదు ఈ పర్సన్ను పెట్టడం ద్వారా మనము పార్టీ పరంగా అలాగే రాష్ట్రంలో అధికారంలోకి వస్తుందా లేదా అనే దాన్ని ప్రధానంగా తీసుకున్నారు ఇలాంటి సందర్భంలో ప్రధానంగా దక్షిణాదిపై దృష్టి పెట్టారు సౌత్పై ఎలాగూ బీజేపీకి పట్టుంది కానీ దక్షిణాదిపై పట్టు కోసం అయితే బీజేపీ అహర్నిశలు ప్రయత్నం చేస్తుంది అన్ని రకాల ఏ ఒక్క వ్యూహం దొరికినా కానీ వదిలిపెట్టట్లేదు తమిళనాడు లాంటి ప్రాంతంలో కూడా బీజేపీ జెండా ఎగరవేయాలని కూడా లక్ష్యంగా పెట్టుకుంది అలాంటి సందర్భంలో ఇటు కేరళలోను ఇటు తమిళనాడులోను ఇటు ఆంధ్రప్రదేశ్లోను ఇటు తెలంగాణలోను ఇలా
ప్రాంతాల్లో తప్పకుండా కర్ణాటక ఇలా అన్ని ప్రాంతాలపైన కూడా ఏకకాలంలో దృష్టి పెడుతుంది. ఇక దాన్ని బట్టి కూడా నిర్ణయం ఉండే అవకాశం ఉంది. ఇక రెండు అంశాలు ఒకటి ఇబ్బందికరమైన పరిస్థితులు వస్తున్నాయి రాష్ట్ర బీజేపీని బట్టి చూస్తే. ఒకటి కొత్త పాత అనే విధానము, ఇంకోటి ఓసీ బీసీ అనే వినాదం అయితే రాష్ట్ర పార్టీలో అయితే ఒక కూటమిలుగా మారిపోయిన పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే పాత వాళ్ళకు అవకాశం ఇవ్వాలి, పార్టీని నమ్ముకొని ఉన్నాము, పార్టీ యొక్క భావజాలంతో పనిచేస్తున్నాము, వాళ్ళకి ఇస్తేనే పార్టీ బలంగా ఉంటుంది, లేకపోతే చీలికలు వచ్చే అవకాశం ఉంటుందని కూడా ఒక వర్షన్ వస్తుంది. ఇక కొత్త నేతల నుండి వస్తున్న సందర్భం ఏంటంటే పార్టీలో చేరినాకనే ఆటోమేటిక్గా మేము పార్టీ వాళ్ళమే అవుతాం కదా, కొత్త పాత ఏంటి, అలాగే ఎన్నికల్లో కూడా మేము గెలుస్తున్నాము, గెలిచినాక పార్టీ గుర్తుపై గెలిచినాక ప్రజల ఆమోదం ఉన్నాక పార్టీలో సభ్యత్వం తీసుకున్నాక ఇంకా పార్టీ ఐడియాలజీ ఏంటి, పార్టీ ఐడియాలజీ నచ్చే కదా పార్టీలో చేరింది, ఇక ప్రజా ఆమోదం కూడా ఉంది కదా, ఇంకా కొత్త పాత ఏంటి, ఇంకా ఐడియాలజీ ఏంటి, ఐడియాలజీ నచ్చే పార్టీలో చేరినాక ఇంకా తేడా ఏంటి అని కూడా కొత్త వాళ్ళ అన్న సందర్భంగా అనిపిస్తూ ఉంది. ఇక ఓసీ బీసీ నినాదం కనిపిస్తుంది. ఇప్పటివరకైతే ప్రస్తుత అధ్యక్షుడు అయితే కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారు అయితే ఇప్పుడు అధ్యక్షుడిగా ఉన్నారు. మరోసారి ఓసీకి అవకాశం ఇస్తుందా లేదా అనేది ఒక సందర్భం. ఎందుకంటే ఒకవైపు బీసీ నినాదం తెలంగాణ రాష్ట్రంలో కనిపిస్తూ ఉంది. ఇప్పటికే గత ఎన్నికల్లో మేము అధికారంలోకి వస్తే బీసీని ముఖ్యమంత్రి చేస్తామని కూడా బీజేపీ ఇప్పటికే గతంలో ప్రకటించింది. సరే, అప్పుడున్న పరిస్థితుల్లో కూడా వర్కౌట్ కాలేదు. ఇప్పుడు కులగణన నేపథ్యం, బీసీ సంఘాలు బయటికి రావడం, బీసీ అంశం కూడా తెరపైకి రావడం, ఇలాంటి సందర్భంలో బీసీ వ్యక్తికి ప్రాధాన్యత ఉండబోతుందనే కూడా చర్చ నడుస్తుంది. ప్రధానంగా బీసీలకే ఈసారి ప్రాధాన్యత. బీజేపీ కూడా బీసీ విషయంలో మాత్రం స్టడీ చేస్తుంది. బీసీ అంశాన్ని తీసుకుంటే తప్పకుండా అధికారంలోకి వచ్చే అవకాశం ఉన్నట్టు కూడా అన్ని రకాల ప్రయత్నం చేస్తుంది. మరి ఓసీలకు ఇస్తుందా బీసీలకు ఇస్తుందా అని తెలియాల్సిన అవసరం ఉంది. మొత్తానికి కొత్త పాత అనే విషయంలో మాత్రం కొత్త పాత సంబంధం లేదు, పార్టీని అధికారంలో తీసుకొచ్చే వ్యక్తికే ఇవ్వబోతున్నట్టు కూడా అధిష్టానం ఒక స్పష్టంగా ఉంది. అలాగే ఓసీ బీసీ విషయంలో మాత్రం బీసీని తీసుకురావడం ద్వారా మెజారిటీ ఓటు బ్యాంకు బీజేపీకి వచ్చే అవకాశం ఉంటుందనే ఒక అభిప్రాయం కూడా వచ్చినట్టు తెలుస్తుంది. ఇలాంటి సందర్భంలో కూడా చాలా పేర్లు కూడా తెరపైకి వస్తున్నాయి. ఇక ఎంపీల నుండే ప్రధానంగా పోటీ వస్తుంది. 8 మంది ఎంపీలు ఉన్న నేపథ్యంలో దాదాపు 5గురు మాత్రం నేరుగా మాకు అధ్యక్ష పదవి కావాలని కూడా వాళ్ళు నేరుగా ప్రయత్నం చేస్తున్నారు. ఇంటర్నల్గా అధిష్టానం దగ్గర పెద్దలను కూడా కలిసి ప్రయత్నం చేస్తున్నారు. తమ యొక్క పలుకుబడిని, తమ యొక్క ప్రదర్శనను, తన యొక్క బల ప్రదర్శన కూడా చేసే ప్రయత్నం చేస్తున్నారు. నేను సబ్జెక్ట్ ఉంది, నాకు వాయిస్ ఉంది, నేను ప్రాతినిధ్యం వహిస్తున్నాను, తప్పకుండా నాకు అవకాశం ఉంటే నేను అధికారంలోకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తానని కూడా వాళ్ళ రిప్రజెంట్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఎవరూ కాదనలేని పరిస్థితి, అందరూ అయిన వాళ్ళే, అందరూ దగ్గర వాళ్ళే, దాదాపు అందరూ కూడా పోటీగా అందరూ కూడా దాదాపు ఎంపీలు ఎక్కువ మంది కూడా బలం ఉన్న నేతలే. ఎగ్జాంపుల్ విషయానికి వస్తే మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్ గారు ఉన్నారు. ఆయన సీనియర్ రాజకీయ నాయకులు, తెలంగాణ పైన పట్టున్నది. ఆయన మల్కాజిగిరి నుండి ఎంపీగా ఉన్నారు. బీసీ సామాజిక వర్గం అయిపోయింది. ఇక మెదక్ విషయానికి వస్తే ఎంపీ రఘునందన్ రావు ఉన్నారు. ఓసీ సామాజిక వర్గం. ఆయన వక్త, ప్రతి సబ్జెక్టు మీద మాట్లాడగలుగుతారు. ప్రతిపక్షాలకు, అధికార పార్టీకి కూడా మాటలతో ఇటు బీఆర్ఎస్ను ఇటు అలాగే కాంగ్రెస్ పార్టీని కూడా తన మాటలతో కూడా చిత్తు చేయగల ఒక శక్తి సామర్థ్యం ఉంది. మంచి మాటకారి అడ్వకేట్ కూడా. ఇక నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ ఉన్నారు. ప్రధానమంత్రికి చాలా దగ్గర, సూటిగా స్పష్టంగా విమర్శలు చేయడంలో దిట్ట, వెనకడుగు వేయకుండా మాట్లాడడంలో ఆయన దూకుడుగా వ్యవహరించే వ్యక్తి. ఇక డీకే అన్న గారు ఉన్నారు, పాలమూరు నుండి ఎంపీగా ఉన్నారు. ఆమె మహిళా కోట, అలాగే ఆమె కూడా చాలా, ఆమెకంటూ ఒక సొంత పాపులారిటీ ఉంది. సీఎం సంబంధించిన జిల్లా కావడంతో ఇటు సీఎం వర్సెస్ డీకే అన్నగా జరుగుతున్న సందర్భంలో కూడా ఆమెకు కూడా ఇస్తే బాగుంటుంది ఒక చర్చ నడుస్తుంది. వాళ్ళకంటూ ఒక పాపులారిటీ ఉండడం, వాళ్ళని ఎంపిక చేసే సందర్భంలో మాత్రం ఎవరిని చేయలేని దానిపైన మాత్రం అధిష్టానము చాలా ఇబ్బంది పడే పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇక పార్టీకి సంబంధించిన వాళ్ళు కూడా చాలామంది కూడా పోటీలో ఉన్నారు. నేరుగా మేము ఉన్నామని కూడా చెప్తున్నారు. మాజీ ఎమ్మెల్సీ రామచంద్రరావు గారు ఉన్నారు. దాంతోపాటు ఇక ప్రధాన కార్యదర్శులు ఉన్నారు, ఉపాధ్యక్షులు ఉన్నారు. వాళ్ళు కూడా పోటీలో ఉన్నారు. చాలామంది మేము పోటీలో ఉన్నాం, తప్పకుండా మాకు అవకాశం ఇవ్వాలని కూడా ప్రేమేందర్ రెడ్డి లాంటి వాళ్ళు అంటున్నారు. అలాగే కాసం వెంకటేశ్వర్ పోటీలో ఉన్నారని చెప్తున్నారు. ఇలా పార్టీకి సంబంధించిన వారు ఎంపీలు పోటీలో ఉన్నారు. ఇక ఎమ్మెల్యేల విషయానికి వస్తే కామారెడ్డి ఎమ్మెల్యే కూడా నేను బరిలో ఉన్నాను, నేను 2 జాయింట్ కిల్లర్లను కూడా ఓడించాను, ఇటు కేసీఆర్ని ఇటు రేవంత్ రెడ్డి ఓడించాను, ఆయన చేస్తే బాగుంటుందని కొంతమంది మద్దతు ఇస్తున్నారు. ఆయన అవకాశం ఇస్తే చేయడానికి ఆయన సిద్ధంగా ఉన్నారు. అలాగే ఎమ్మెల్యే పాయల్ శంకర్ పేరు వినిపిస్తూ ఉంది. ఇలా
మూడు రకాలుగా త్రిముఖంగా పోటీలు వినిపిస్తున్న నేపథ్యంలో మాత్రం కాస్త ఆలస్యమైంది. ఇప్పటికైతే మాత్రం ఒక పేరును నామినేట్ చేసింది, దాదాపు కన్ఫర్మ్ చేసింది. ఆ పేరునే తప్పకుండా ఇక మరికొద్ది గంటల్లో లేదా రోజుల్లో ప్రకటించే అవకాశం ఉంది. ఉగాదికి అటు ఇటుగా మాత్రం తెలంగాణ బీజేపీ మాత్రం కొత్త అధ్యక్షుడు నియామకం అయితే ఉండబోతుంది. ఇక కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, అలాగే బండి సంజయ్, దాంతోపాటు సీనియర్ రాజకీయ నాయకులు, రాజ్యసభ సభ్యులు లక్ష్మణ్ గారితో ఒక పేరు మాత్రం ఇక వాళ్ళు పేరు సమర్పించే అవకాశం ఉంటుంది. వాళ్ళు నామినేషన్ ఇచ్చిన సందర్భంలో ఆ ఒక్క పేరే పోటీలో ఉంది. ఇక సంస్థాగతంగా అందరి ఏకాభిప్రాయం ప్రకారం ఒకరే పోటీగా ఉన్న నేపథ్యంలో ఆ పేరునే ప్రకటిస్తున్నాం అన్న ఒక సిస్టమ్, అంటే అధికారికంగా మేము అధ్యక్ష సంబంధించిన ఎంపిక కూడా పూర్తయింది, అందరి అభిప్రాయం ప్రకారం చేశామని ఒక పార్టీలో తీసుకొచ్చే క్రమంలో మాత్రం ఆలస్యం జరిగిన నేపథ్యంలో అలా అధ్యక్షుని ప్రకటన ఉండబోతున్నట్టు తెలుస్తుంది. కేంద్ర మంత్రి సంబంధించిన శోభా గారికి అయితే ఈ యొక్క బాధ్యతలు కూడా ఇచ్చారు, ఆమె అభిప్రాయ సేకరణ కూడా చేపట్టారు. ఇక మొత్తానికైతే కొలిక్కి రాబోతుంది. బీసీ సామాజిక వర్గానికి చెందిన పాపులారిటీ ఉన్న ఒక వ్యక్తికి అయితే మాత్రం బీజేపీ సంబంధించిన రాష్ట్ర అధ్యక్ష పదవి మాత్రం రాబోతున్నట్టు మాత్రం కీలకంగా వినిపిస్తుంది. ఇక చివరి నిమిషంలో ఏమైనా మార్పులు చేర్పులు ఉంటే చూడాలి, కానీ ఐడియాలజీ కాకుండా ముందైతే మాత్రం పార్టీని తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి ఎవరు తీసుకురాగలుగుతారు, అందరితో సత్సంబంధంలో ఎవరుంటారు, అందరినీ కలుపుకొని పోయి తనకంటూ ఒక హోదా ఉండి అన్ని తట్టుకొని రాష్ట్ర రాజకీయాలతో మంచి సంబంధాలు ఉండి ప్రజల్లో తనకంటూ ఒక పాపులారిటీ ఉంది ముందడిగేసే వ్యక్తికే ఈసారి బీజేపీ అధ్యక్ష పదవి ఇవ్వబోతున్నట్టయితే అధిష్టానం అయితే ముందుగా ఆ లెక్కలు పెట్టుకుంది. ఆ సంబంధించిన అంశాలను కూడా పరిగణలోకి తీసుకొని కూడా పేరు ప్రకటించే అవకాశం అయితే కనిపిస్తుంది. చూడాలి మరి ఎవరి పేరును ప్రకటించే అవకాశం ఉంది. పేరు ప్రకటించిన కోణంలో మరి పాత కొత్త ఓసీ బీసీ అనే నినాదం మరి రాష్ట్ర బీజేపీ పార్టీలో అయినా చీలిక తెచ్చే అవకాశం ఉందా, మరి దీన్ని ముందే గమనించిన అధిష్టానం సయోధ్య చేసే అవకాశం ఉందా, మరి అంతర్గత కుమ్ములాటకు ఒక వేదిక కాబోతుందా, అలాంటి సందర్భంలో మరి అధిష్టానం ఎలా ముందడుగేస్తుంది, కొత్తగా వచ్చే అధ్యక్షుడు ఇటు పార్టీని అలాగే ఇటు ప్రజల్లోకి తీసుకెళ్ళి ఇటు అధికార పార్టీపై దూకుడుగా వెళ్ళబోతున్నాడా, ఇలాంటి చాలా అంశాలు ఉన్నాయి. ఏదేమైనప్పటికీ తెలంగాణ బీజేపీకి మాత్రం ఉగాదికి సందర్భంగా మాత్రం కొత్త అధ్యక్షుడి ఎంపిక ప్రక్రియ మాత్రం ఉండబోతున్న సంకేతాలు మాత్రం అధిష్టానం అయితే ఇప్పటికే అందుతున్న సమాచారం ప్రకారం చేస్తున్న ప్రక్రియ ప్రకారం అయితే స్పష్టంగా అర్థమవుతుంది.